నమస్తే. ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇటు ఆయిల్ కానీ, ఇటు ఇంపోర్ట్ చేసుకోవడం కానీ ఇది తగ్గిపోయిందన్నమాట. గ్యాస్ కూడా తగ్గిపోయింది. దాదాపు వారం రోజులు, 10 రోజుల వరకు అయితే ఎటువంటి నార్మల్గా జరిగినా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఇబ్బంది మాత్రం ఎదుర్కొన్నాం. ముఖ్యంగా మన భారత్కు సంబంధించి ఇప్పుడు ఈ 2 డేస్ నుంచి ఈ గ్యాస్ సమస్య ఎదుర్కొన్నాం. ముఖ్యంగా ప్రధానమైన సిటీలో హాస్టల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా దేశవ్యాప్తంగా కూడా చాలా మూతపడతా ఉన్నాయి. ఇప్పటికే కమర్షియల్ సిలిండర్స్ కూడా దాదాపు 75% నుంచి 85% కూడా తగ్గించడం జరిగిందన్నమాట. సో ముఖ్యంగా ఈ ప్రధానమైన నగరాల్లో ఐటీ కార్డుల హాస్టల్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకొని జరిగింది. ఇటు హోటల్స్ యాజమాన్యాలు ఉన్నాయి కదా, సిటీలో ఉన్న హోటల్స్ యాజమాన్యాలు కూడా అసోసియేషన్ వాళ్ళు కూడా దాదాపు కమర్షియల్ సిలిండర్ బంద్ చేసిన నేపథ్యంలో మొత్తము క్లోజ్ చేసిన పరిస్థితి. సో ఇట్లనే ఈ పరిస్థితి ఒక 2 డేస్ ఉంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇటు దేశవ్యాప్తంగా కావచ్చు, పెద్ద నగరాల్లో ఉన్న హోటల్స్ అన్నీ కూడా క్లోజ్ చేసే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా విద్యార్థులు, హాస్టల్లో ఉన్న విద్యార్థులు, ఇటు స్కూల్లో ఉన్న విద్యార్థులు కావచ్చు, ఇటు రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఇటు కమర్షియల్ యూజ్ చేసేటని కమర్షియల్ తగ్గించి ఓన్లీ నిత్యావసరం ఏదైతే ఉంటుందో హాస్టల్లో ముఖ్యంగా జాబ్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇటు లగ్జరీ హాస్టల్స్ కావచ్చు, నార్మల్ హాస్టల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఓన్లీ డైలీ ఏదైతే నూనెతో చేస్తామో మనము గ్యాస్ మీద చేస్తామో సో వాటికి మాత్రమే తగ్గించేసి ఓన్లీ రైసు, పప్పు ఇట్లాంటివి మాత్రమే నార్మల్గా ఉంచుతూ ఉన్నారు. సో మిగతా అన్నీ ఎట్లా ఉంటే పరిస్థితి అని చెప్పేసి ప్రజలు కూడా ఒక ఆందోళన పరిస్థితుల్లో ఇటు ముందుగానే బుకింగ్ చేసుకొని గ్యాస్ అయితే బుకింగ్ చేసుకుంటా ఉన్నారు. గ్యాస్ కొరత అధికారులు మాత్రము ఎటువంటి ఇబ్బంది మాత్రం లేదు, కాకపోతే పొదుపుగా వాడుకోని చెప్పేసి కూడా కొంచెం హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారు. అయితే చాలామంది కూడా బుకింగ్ చేసుకోవడానికి ముందస్తుగా ఉన్నా కూడా కొంతమంది ఎక్స్ట్రా గ్యాస్ కోసం అయితే వచ్చి బుక్ చేసుకుంటున్నారు. సో ఒకసారి మనం పబ్లిక్తో ఏం జరుగుతుందో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. పబ్లిక్ ఏమనుకుంటా ఉన్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ రామ్నగర్. ఓకే, అయితే ఇప్పుడు ఏంటి గ్యాస్ బుక్ చేసుకుని వచ్చారా మీరు? ఏంటి గ్యాస్ యాక్సల్ బుక్ కావట్లేదండి, బ్లాక్ ఉంది. నేను డైరెక్ట్ ఆఫీస్కి ఫోన్ చేసిన, లేదండి మీరు 25 డేస్ తర్వాత బుక్ అవుతుంది, అది ఇప్పుడైతే రిజెక్ట్ అవుతుందని చెప్పారు. మేము డైరెక్ట్ ఆఫీస్కి వచ్చినాము. ఇప్పుడు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మా చేతులు ఏం లేదని మేము ఏం చేయలేమని చెప్తున్నారు. హెడ్ ఆఫీస్ నుంచే మాకు అట్లా డైరెక్ట్ తీసుకోవడానికి లేదు, డైరెక్ట్గా బుక్ తీసుకోవడానికి లేదు. ఆన్లైన్లోనే చేయవలసి వస్తుంది. కాబట్టి రేపు ట్రై చేయండి అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటి గురించేనండి. మరి అధికారులు ఉన్నాయని చెప్తా ఉన్నారు, ఎందుకు తొందరపడతారు? అధికారులు నిల్వ ఉన్నదని చెప్పేసి మనకు తెలుస్తలేదండి. అది లోకల్గా ఆఫీస్ చిన్నది కదండి, ఇక్కడ వీళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారో అనుకుంటున్నాం, మేమైతే అనుకుంటున్నాం అట్లా అని చెప్తున్నారండి. మరి రేపు ట్రై చేస్తాను నేను ఆన్లైన్లో మళ్ళీ. ఇంటి గురించి అండి, కమర్షియల్ అది కాదు కదా. అయితే ఉన్నాయి, సరిపోయింది. ఒక 2-3 రోజులు వస్తుందేమో, తర్వాత ప్రాబ్లం అవుతుంది కదా, అందుకనే నేను ముందుగా వచ్చేసాను. ఏంటి షాపా ఏంటి మీది? ఇంట్లోకి షాప్ ఏం ఇంటికే బుకింగ్ చేసిన 5 రోజులు అవుతుంది. 5 రోజులు అయిందా? ఓటీపీ వచ్చింది, అంత వచ్చింది. మరి గ్యాస్ ఏమో నిన్న బండి వస్తే ఈ మాట ఇలా ఇడికి ఇవాళ వస్తాడు, ఇవాళ ఇస్తా అంటే ఇవాళ రాలేదు అసలు. ఆయన ఆఫీస్కి వస్తే కూడా మాకు సిలిండర్ ఇస్తలేరు. ఏమనంటే రేపు రాండి అంటారు. మళ్ళీ 10 రాండి ఇస్తాము అంటారు. మళ్ళీ రేపు కూడా ఇచ్చేది నమ్మకం అనిపిస్తలేదు నాకు. దొరక కష్టం ఉంది. అసలు సిలిండర్ లేదు మాకు, లేదు. కొత్త తీసుకోవడానికి వచ్చారా? లేదు, బుక్ చేయలేదు అసలు. ఎప్పుడు స్పేర్లో ఉంటుంది, ఈసారి బుక్ చేయలేదు అసలు. ఈ ఊరికి వెళ్ళిపోయినా బిజీలో అంత బుక్ చేయలేదు, మొత్తానికి అయిపోయింది. రైస్ కుక్కర్ మీద వండుకుంటున్నాయి ఇప్పుడు 2 రోజులు. అయిపోయిందా? ప్రజెంట్ మీద అయిపోయింది, 2 డేస్ అయిపోయి రైస్ కుక్కర్ మీద అన్నము కూర వండుతున్నాం. ఏదో అట్లా తనలాడుతున్నాం. ఈ వస్తుందేమని చెప్పి ఇక్కడికి వచ్చినాం, ఇస్తారేమని ఆశతోటి. అయినా లేదంటారు, పంపిస్తారు. ఇబ్బందిగానే ఉంది. ఒకటి కావాలన్నా కూడా డబ్బులు ఏం చెప్తలేదు. రేపు రా అంటారు. ఒక్కటి కూడా కావాలన్నా కూడా రేపు రమ్మంటారు. నిన్నటిది ఈరోజు అన్నారు, ఇవాళ అడితే రేపు అంటారు. రేపు కూడా నమ్మకం లేదు నాకు, వచ్చేంతవరకు నమ్మకం లేదు. ఇబ్బందిగా ఉంది. మరి ఏమైనా ఎక్కువ బ్లాక్లో కూడా అమ్ముతా ఉన్నారంట కదా, ఎక్స్ట్రా బ్లాక్లో ఇక్కడ ఏం చెప్తలేరు. వాళ్ళు ఏమంటారంటే ఆటో వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడగానే అంటారు. వాళ్ళని అడితే కూడా ఏం లేవు, బ్లాక్ బీట్ ఏం లేవు అని వాళ్ళు కూడా అదే చెప్తారు. ఇండక్షన్ యూజ్ చేయమని చెప్తా ఉన్నారు చాలామంది. ఎక్కువ కరెంట్
ఆల్రెడీ అయితే రైస్ కుక్కర్ యూజ్ చేస్తున్నాము, ఇక నడిపిస్తున్నాము. ఇది వస్తేమని ఆశ ఉంది రేపు ఇట్లా. నేను అంత అప్పటి వరకు రైస్ కుక్కర్ యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. కట్టెలు పెట్టడానికి అయితే వీలు లేదు. సో మనం ఒక గ్యాస్ ఏజెన్సీ కూడా వచ్చినాము. అసలు వీళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒకసారి మనం అడిగి తెలుసుకున్నాము. ఏంటి అంటే ప్రజలు ఏమంటున్నారు, మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా మీకు ఏంటి? మనకు పైనుంచి ఏంటంటే ఇప్పుడు కస్టమర్స్ ప్రతి ఒక్కటి కేవైసీ కానీ డిఎస్సి, ఇప్పుడు సిలిండర్ డెలివరీ చేస్తే కంపల్సరీ డిఎస్సి ఉండాలి. ఇప్పుడు మనకు మొన్న అక్కడ జరుగుతున్న వాతావరణం వల్ల మనకు వచ్చే కొన్ని ఎల్పిజి మాత్రం ఉన్నది, కానీ రావాల్సిన పర్సంటేజ్ ప్రజల కేవైసీ పర్సంటేజ్ బట్టి లోడ్స్ వస్తున్నాయి. దానివల్ల మనకు ఈ ఇష్యూ జరుగుతున్నది. ఇది గత వారం రోజులుగా. ఇప్పుడు ముందు రోజుల నుంచి ఏం కావాలి, 2 days నుంచి ఈ 2 days నుంచి మొత్తం సర్వర్ క్రాష్ అయింది. బుకింగ్స్ ఎవరిది కావట్లేదు. అందులో ఈ కస్టమర్లు ఏం చేస్తున్నారు, 24 days కాకముందే బుకింగ్ చేయడం వల్ల కూడా అది ఇంపాక్ట్ ఇప్పుడు పడుతున్నది. యాక్చువల్లీ ఇప్పుడు మనకు లిమిట్ పెట్టిర్రు, మంత్లీ ఒక గ్యాస్ తీసుకోవాలని ఇప్పుడు మనకున్న పరిస్థితుల ప్రకారం పెట్టిర్రు. మళ్ళీ బిల్స్ ఎంట్రీ కానీ అవి మా దగ్గర ఉండే ఏమైతే ఉన్నాయో దానివల్ల చాలా వాళ్ళకు మెసేజ్లు వెళ్ళకపోవడం, మా డెలివరీ బాయ్ ఒక్క సిలిండర్ కోసం అక్కడ వెయిట్ చేసి ఉండడం, ఇట్లా చాలా టైం వేస్ట్ అవుతుంది. కొంచెం స్టాక్ ప్రాబ్లం వల్ల కూడా ఈ డిలే జరుగుతున్నది, లేకపోతే యాజ్ యూజువల్ ఉంటుంది. రీసెంట్గా వచ్చిన స్టాక్ ఎప్పుడు వచ్చింది? అది డైలీ మాకు వచ్చే స్టాక్ డైలీ వస్తున్నది, ఎల్పిజి ఏ ప్రాబ్లం లేదు. బట్ మా స్ట్రెంత్ ప్రకారం 2 loads రావాలి, బట్ ఒకటే వస్తున్నది ఇప్పుడు. దానివల్ల మనకి పెండింగ్ అనేది ఉన్నది. ఓకే, అంటే దీనిలో కూడా కమర్షియల్ ఉన్న 2 ఉన్నాయా? కమర్షియల్ 2 ఉన్నాయా? కమర్షియల్ ఆపేసి మాది కమర్షియల్ ఏం లేదు. ఈ మళ్ళీ మాకు 2-3 days నుంచి ఆ బుకింగ్ అక్కడ సర్వర్ ప్రాబ్లం ఉంటే ఇక్కడ చాలా ఇష్యూ. ఇప్పుడు కస్టమర్ వచ్చి మమ్మల్ని విజిట్ చేస్తుంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం చెప్పడానికి కూడా మా సిస్టమ్స్ ఏదైతే ఐఓసిఎల్ సర్వర్స్ ఉంటాయో అవి కూడా రావట్లేదు. 2 రోజుల నుంచి ఇక్కడ చాలా గొడవగా ఉన్నది, గందరగోళం. ప్రజలు ఎక్కువ ప్యానిక్ అవుతున్నారు. అక్కడ ప్రాబ్లం లేదు, దాన్ని తెలుసుకోనికి ప్యానిక్ అయ్యి లేదంటున్నారు. దానివల్ల వాళ్ళ దగ్గర ఇంకొంతమంది ఏం చేస్తున్నారు, ఫ్యూచర్లో ఏమవుతుందో అని ఒకటి ఉండగా కూడా ఇంకోటి బుక్ చేద్దామని వాళ్ళు చేయడం వల్ల ఇట్లా క్రష్ అయింది. ఇంత బుకింగ్ పెండింగ్ అవన్నీ పెరిగిపోయింది అన్నట్టు. నార్మల్గా అయితే ఎన్ని రోజులు కూడా ఇస్తారు డొమెస్టిక్? నార్మల్గా లేదు, 2 daysలో ఇస్తుండే. మొన్నటిదాకా మేము 48 hours డెలివరీ ఉంటుంది బుకింగ్. 24 hours కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమైతే ఇది 1 తారీఖు నుంచి జరుగుతుందో అప్పటి నుంచి ఫస్ట్ 2 days అయింది, తర్వాత 3 days, ఇప్పుడు 1 week దాకా 4 days దాకా వస్తుంది. ఈ 20K ఇస్తాను ఓన్లీ. మాది 14.2 ఓన్లీ గృహ వినియోగదారులకు మాత్రమే. ఇండియన్ ఒకటే స్టాకేజ్ ఉందండి, ఎక్కువ అంటున్నారు. అందరిలోనే హెచ్పి కూడా ఉన్నది. బట్ మనది ఏంటంటే ఈ సర్వర్ క్రాష్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయిపోయింది. అంటే స్టోరేజ్ ఉంది కానీ రావడానికి కొంచెం స్టోరేజ్ కూడా ఏదైతే మాకు స్ట్రెంత్ ఇప్పుడు బుకింగ్ పెరిగింది, ఈ ప్యానిక్ వల్ల బుకింగ్ పెరిగింది, లోడ్ తగ్గింది. డెలివరీ చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా డెలివరీ ఇప్పుడు మనకి ఈరోజు మాకు 300 యావరేజ్ ఉంటుండే, అది 600 అయింది. మాకు 642 యావరేజ్ లోడ్స్ వస్తుండే, అది ఇప్పుడు 342 అయింది. పెండింగ్ కాల్స్ పెరిగినాయి, స్టోరేజ్ వచ్చేది తగ్గింది, దానివల్ల పెరిగింది అన్నట్టు. అయితే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నారు మీరు? ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి ఫస్ట్ సిస్టంలో చూసి చెప్పాల్సిందే. వాళ్ళది ఏ ఇష్యూ అయినా, కేవైసీ ఉన్నదా లేకపోతే బుకింగ్ ఉన్నదా, ఏదున్నా సిస్టంలో చూసి చెప్పాల్సిందే. ఆ సిస్టమే రావట్లేదు, దాని మీద వర్క్ జరుగుతుంది. ఈరోజు midnight వరకు అవుతుందని చెప్తున్నారు. ఇక దానికోసం వెయిట్ చేస్తున్నాం మేము కూడా 2 days నుంచి. ఇప్పుడు మాకు ఇన్స్పెక్షన్ జరుగుతుంటే కూడా ఇప్పుడు క్యూఆర్సీ టీం తిరుగుతున్నది. నిన్న డెలివరీస్ కూడా ఎంట్రీ అవ్వట్లేదు అందులో. ఇప్పుడు ఏవైతే ఇప్పుడు వీళ్ళు డెలివరీ చేసి వచ్చిర్రో వాళ్ళ మొబైల్ యాప్లో అవ్వట్లేదు. మేము ఇక్కడ మాన్యువల్గా కూడా మాకు ఆప్షన్ లేదు. ఒకటేసారి బుకింగ్ చేసేసరికి మొత్తం సర్వర్ కూడా డౌన్ అయిపోయి దానివల్ల ఇప్పుడు పెండింగ్ పెరిగిపోతుంది. ఆ ఉన్న బిల్స్ అట్లనే ఉంటున్నాయి. ఇక్కడ ఇక చాలా మంది కూడా రానికి ఉంటున్నారు ఉంది కాబట్టి ఇప్పుడు సిచ్యువేషన్ రేట్ ఏమన్నా పెంచుతారా? నార్మల్ అయితే మొన్న 60 rupees పెంచారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వచ్చే కూడా పెరగవచ్చు. ఎందుకంటే ఈ షార్టేజ్ని బట్టి మన చేతుల్లో లేదు, అది ఇండియన్ ఆయిల్ వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నది. ఇండియన్ సంబంధించి దాదాపు ఈ హైదరాబాద్ రీజియన్ మీ ఏరియా వరకు ఎంతమంది ఉంటారు సార్ దాదాపు కస్టమర్స్? మా ఏజెన్సీకి 23,000 కస్టమర్లు ఉన్నారు. సో
ఒక 2-3 డేస్ అయితే దీన్ని నార్మల్ అయిపోతుంది. 1 వీక్ అని చెప్పారు మాకు. ప్లాన్ నుంచి ఇన్ఫర్మేషన్, లోడ్స్ మీకు యథావిధిగా వస్తాయి. దీంట్లో మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ డెలివరీస్ మీరు ఇప్పుడు చేయండి. నెక్స్ట్ వచ్చే లోడ్స్ పెరిగితే మనం ఈ పెండింగ్ తగ్గించుకుందాం అని చెప్పారు. థ్యాంక్ యూ. వెల్కమ్. సో మనతో పాటు డెలివరీ బాయ్ ఉన్నాడు. ఒకసారి ఇండియన్ గ్యాస్ సంబంధించి ఒకసారి మాట్లాడదాం. ఏంటి ప్రాబ్లమ్స్, ఏం ఫేస్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి తెలుసుకుందాం. అన్న ఏంటి ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, ఏం అడుగుతూ ఉన్నారు కస్టమర్? ఫీల్డ్లో ఉంటారు కదా మీరు. అవునవును, మనకి పైనుంచి స్టాక్ చాలా తక్కువ వస్తుంది. బుకింగ్ హెవీ చాలా, అంటే కరోనా టైం పాండమిక్ టైం కంటే ఇప్పుడు హెవీగా బుకింగ్ రావడం వల్ల అందరు పైనుంచి అంటే ప్రచారం అంటే ఎక్కువ ఆన్లైన్ ప్రచారం చేయడం వల్ల విపరీతమైన బుకింగ్ పెరిగింది. దానివల్ల మనకు వచ్చే స్టాక్ సరిపోవట్లేదు. పైనుంచి తక్కువ మొత్తంలో స్టాక్ వస్తుంది. మనకి బిల్లులు హెవీగా మనం 40 సప్లై చేస్తే 180-170 బిల్లులు వస్తున్నాయి. దానివల్ల ప్రతి కస్టమర్కి కొంచెం డిలే అవుతుంది. ఇక 1 వీక్లో మొత్తం సెట్ అవుతుంది అంటున్నారు. కొంచెం మీరు కూడా బుకింగ్ చూసి చేసుకుంటే ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. కొంతమంది డైరెక్ట్ ఈ డొమెస్టిక్ని కమర్షియల్గా అడుగుతూ ఉన్నారట, అది నిజమేనా? అడుగుతున్నారు కానీ ఇప్పుడు మనది ఇచ్చే పొజిషన్ లేదు. బిల్ ఉంటేనే సిలిండర్, లేకపోతే లేదు. ఎవరు ఎంత ఇచ్చినా ఏనికి కూడా లేదు. ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఏం లేదు. మొత్తం కస్టమర్ బిల్లు మనకు బిల్లు చేతికి వస్తేనే ఆన్లైన్ కూడా ఏం పని చేయట్లేదు. బిల్లు ఉన్నప్పుడే మన మొత్తం ఆఫ్లైనే. ఆన్లైన్లో బుకింగ్లు అవ్వట్లేదు. బుకింగ్ అయితే మనకు బిల్లు వస్తేనే మనం సిలిండర్ అయినకి ఉంది, లేకపోతే లేదు. డైలీ ఎన్ని మీరు ఇంటికి మామూలుగా ఎన్ని డెలివరీ చేస్తారు? నార్మల్ టైంలో 70 సప్లై చేస్తామండి. ఇప్పుడు 40 అవుతున్నాయి. 40 అవుతున్నాయి. అది కూడా మార్నింగ్ పోతేనే సిలిండర్ దొరుకుతుంది, లేకపోతే లేదు. కొంతమంది ఉన్నా కూడా వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా బుక్ చేసుకోవడానికి అడుగుతూ ఉన్నారు. అట్లా అడుగుతున్నారా? చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళ వల్లనే అసలైన వాళ్ళకి ఎక్కువ సఫర్ అవుతుంది. మనకి పబ్లిసిటీ ఎక్కువ ఉండటం వల్ల సిలిండర్ బుకింగ్ చేస్తే రాదు అని చెప్పడం వల్లనే ఇదంతా ఇంత సిచ్యువేషన్ వచ్చింది. నార్మల్గా బుకింగ్ చేసుకుంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. గవర్నమెంట్ నుంచి రావాల్సిన తక్కువ మొత్తంలో వస్తుంది. దాన్ని అందరు సద్వినియోగం చేసుకుంటే మంచిది. ఒక 1 వీక్ 10 డేస్ వరకు అందరూ ఫ్రీగా, అంటే ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం భరాయించాల్సిందే. సర్వర్ హ్యాక్ అయిపోయింది డైరెక్ట్. ఆ సర్వర్ డౌన్ ఉందండి. సర్వర్ మొత్తం డౌన్ ఉంది. బుకింగ్ అవ్వట్లేదు. సర్వర్ డౌన్ ఉంది. బుకింగ్ అయితే కొంచెం టైం, ఒక 10 డేస్ అయితే టైం తీసుకుంటే మొత్తం నార్మల్గా వచ్చేస్తుంది 10 డేస్లో. ఓకే. దాదాపు మీకు అంటే ఎన్ని అంటే ఒక ఏరియా, ఈ ఏరియా కాకుండా వేరే ఏరియా కూడా పోతారా ఇట్లా? లేదన్న, మన ఉన్న ఏరియానే మనకి 400 నుంచి 500 బిల్లులు ఉన్నాయి. ఇవి క్లియర్ అయితేనే మనం ఎటన్నా పోనీకి. మనకి తక్కువ వస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మనం చేయనికి ఏం లేదు. అట్లా మీరంటే వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని మీరు ఇస్తారా డైరెక్ట్, లేదంటే బుక్ అయినా తీసుకెళ్ళి ఇస్తారా? అంతే. బుక్ అయినాయి మనకి కంపెనీ నుంచి బిల్లు తీసుకొచ్చి ఇస్తారు. వాళ్ళు ఇచ్చి ఏ డేట్ వేయాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. పాత డేటు ఇప్పుడు ప్రజెంట్ 8, 9 నడుస్తున్నాయి. అవే వేస్తున్నాం. ఇప్పుడు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మీరు? చెప్పండి ప్రజలకు. మనం ఇప్పుడు నిజంగా ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళే బుక్ చేయండి. మన స్పేర్లో పెట్టుకోవాలనుకున్న వాళ్ళు చేయకండి. అసలైన వాళ్ళు ప్రాబ్లం అవుతుంది. అసలు సింగిల్ సిలిండర్ ఉన్నోళ్ళు మాత్రం చేసుకుంటే మంచిది. డబల్ సిలిండర్ ఉన్నోళ్ళు, స్పేర్లో ఉన్నోళ్ళు చేయొద్దండి. చేయకుండా ఉండటం మంచిది. ఏ నుంచి వచ్చారు మీరు? ఇక్కడ న్యూ నల్లకోట గ్యాస్ బుక్ చేయడానికి వచ్చారు. అయిపోయిందా? గ్యాస్ అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే. అంటే మీకు షాప్ ఉందా? ఓన్లీ ఇంట్లోకేనా? ఇంట్లోకే హౌస్ మేకర్. ఇప్పుడు ప్రజెంట్ అయిపోయిందండి. ఏమంటున్నారు ఇప్పుడు బుక్ చేసి? ఏమో ఇప్పుడు అడిగితే తెలుస్తుంది. ఎప్పుడు బుక్ చేశారు? నేను యాక్చువల్లీ వారం 10 రోజులు వారమైందా? ఓకే. ఇంకా రాలేదు. అదే అడుగుదామని వచ్చిన. ఉందంటారు కానీ ఎవరైతే లేనో వాళ్ళే తీసుకోవాలంటారు. అంటే ఈ ఇబ్బంది సిలిండర్ నడుస్తున్నది ఇప్పుడు, అది కూడా అయిపోయేదానికి అందుకోసం వచ్చిన. ముందు పెట్టుకోవాలంటే ఇబ్బంది పడకుండా తీసుకోవాలి. అది తెలుసుకున్న దానికి తెలుసుకోవాలి కదా. అది ఉంటేనే కదా మనకు వంటేది కదా. ఇంకా ముందు అమర్ గ్యాస్లో ఉంది. అమర్ గ్యాస్ నుంచి అక్షర గ్యాస్కి వచ్చింది. మళ్ళీ మాది బుక్ అవుతుందా లేదు, అది నా నంబర్ ఇక్కడ. ఏజెన్సీ పేరా మీరు అనేది? మా ఏజెన్సీ పేరు ఇప్పుడు అక్షర ఉంది కదా, ఈ అక్షరాలకి వచ్చింది. అది అమర్ గ్యాస్ ఉండే ఇంకా ముందు, ఇప్పుడు అక్షరాకి వచ్చింది. అది దానికోసం. ఇంట్లోకేనా? షాప్ ఉన్నదా మీకు? లేదు, షాప్ లేదు, ఇంటికి. అయిపోవచ్చిందా? అమ్మ అయిపోతుంది. నువ్వు మీడియా వాళ్ళు ఉంటే అయిపోతుంది. ఏంది మేము ఉంటే అయిపోతుందా? మీడియా వాళ్ళు ఏమైనా ఉంటే అయిపోతుంది. ఖుల్లా ఉందా? ఆఫీస్ బంద్ అయిందా? ఉన్నది. అయితే
స్కేర్ ఉన్నాయట కానీ వీళ్ళే ముందు బుక్ చేసుకుంటా అంటారు వీళ్ళు అదే అడిగిన నేను ఆహా. ముందు బుక్ చేయాలి. ముందు బుక్ చేసుకుంటున్నారు అంటున్నారు ఎక్స్ట్రా. అదే మళ్ళీ షార్టేజ్ నడుస్తుంది కదా, ఇప్పుడు వార్ అవుతుంది కదా, దానికోసం ఇట్లా గడబడి ఉంది. లేకుంటే కరెక్ట్ వస్తుంది.